కానీ అందరూ ఇట్లానే जीवन राम जोहार 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 डॉक्टर बाबा जीवन राम जोहार जोहार अमर है जीवन राम अमर है जीवन राम अमर है इधर चलो కపటాలంటే సెంటి పోతున్నారు ఈరోజు డాక్టర్ బాబా జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా కోడుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని సర్పంచ్ భాగవత్ గారి అధ్యక్షత జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు నాగేశ్వర రాజు మరి అదేవిధంగా సిఐటి నాయకులు ఈరన్న గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మాకు ధన్యవాదాలు. మరి ఈ రోజున జగజీవన్ గారి 116వ జయంతి సందర్భంగా ఏర్పడిన కార్యక్రమాలని ఘనంగా నిర్వహించుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈయన చేసినటువంటి కృషి మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా బీహార్లోని చాందవా గ్రామంలోని 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన దాదాపు కేంద్రంలో కీలక మంత్రి పదవులు సాధించిన గొప్ప వ్యక్తి. దాదాపు 9 సార్లు విజయం సాధించినటువంటి మహానుభావుడు. మరి రాజ్యాంగంలో రాజ్యాంగం రాయించడానికి ఎన్ని కమిటీలు ఉన్నాయో అన్ని కమిటీల్లో ఈయన కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. మరి అటువంటి గొప్ప మనిషిని మనం ఖచ్చితంగా మనం నివాళులర్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మా డిమాండ్ ఏంటంటే ఒక దళితులుగా మేము మా డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చాలామంది కూడా రకరకాలుగా ఆయనకు దేశంలో అత్యున్నత స్థానటువంటి భారత రత్న అవార్డు ఏదైతే ఉందో చాలామందికి కూడా ఇస్తున్నారు. మరి అదే క్రమంలోనే దాదాపు మరి మహానుభావుడు 9 సార్లు విజయం సాధించినటువంటి మహా గొప్ప వ్యక్తి. మరొక గొప్ప వ్యక్తికి కూడా భారత్ను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 1971లో పాకిస్తాన్తో యుద్ధం పడిన సందర్భంలో మరి ఈయన దగ్గరుండి గెలిపించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇచ్చినటువంటి దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఆయన గవర్నర్ వాళ్ళను అర్పించుకోవడానికి అవకాశం కల్పించేందుకు ప్రతి ఒక్కరు పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. జయంతి జరుపుకోవడం చాలా గుర్తించదగ్గ విషయము. మనకు ఆయన స్వాతంత్రము వచ్చినప్పటి నుండి ఎన్నికల్లో గెలుపుడు ఓటములు సాధిస్తూ 50 సంవత్సరాల పాటు పార్లమెంటరీగా ఎంపీగా కొనసాగారు. మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. అది కార్మికుల కోసం ఆయన ఎంత శ్రమ చేసి ఆయన ఎంతో శ్రమతో కూడి కార్మిక చట్టాలు చేయడంలో కూడా ఆయన ఎంతో బాధ్యతగా వహించారు ఆ రోజు. అందుకే మనం ఈరోజు కార్మికులు అంటే కొద్దిగా మనకు చట్టాలు అవి ఉన్నాయి, వాళ్ళు చేసిన ఫలితమే. అందుకే మనం ప్రతి సంవత్సరం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సామెత ఉంది. అంటే మనం దళితులము రోడ్ల మీద తిరగకూడదు, రోడ్ల మీద చేయకూడదు అనే క్రమంలోనే ఆయన గొప్ప వ్యక్తి ఆ రోజు ఆలోచించి ఆ ఒక స్కూల్లోనే వివక్షత అనేది మార్చడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి దాదాపుగా 50 ఏళ్ళు ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడినైనా చూసుకోండి, ఏ ఒక్కరినైనా చూసుకోండి, 50 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారా ఎవరైనా అని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఎవరు లేరు. ఒక బాబు జగజీవనరావు ఒకడే 50 ఏళ్ళు సభలో ఉన్నాడు. కేంద్రంలో 30 ఏళ్ళు ఏకదాటిగా
పనిచేసిన వ్యక్తి ఎవరంటే బాబు జగజీవనరావు అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే మనకు ఇంకా ఇప్పటికే కాదు, మనకి రావాల్సిన హక్కులు, మనకి రావాల్సిన ఫలితాలు ఇంకా చాలా దండుగా ఉన్నాయి. కానీ మనము ఇంకా మనలోన అవేర్నెస్ రావాలంటే ప్రతి ఒక్క దళిత సోదరులు, దళిత బిడ్డలు ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు మేలుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసిన పుణ్యమే ఈరోజు మనకి భారత రాజ్యాంగం రాసిన పుణ్యమే. ఆ రోజు ఆ కమిటీలోనే ప్రతి ఒక్క కమిటీలో అయినా ఉండి మనకు ఆ భారత రాజ్యాంగం ఇచ్చినారు కాబట్టి ఈరోజు మనకు ఈ సర్పంచుల హోదాలు కానీ, ఈ ఎమ్మెల్యే హోదాలు కానీ, ఈ ఒక మినిస్టర్ల హోదాలలో కూడా ఉండమంటే ఆయన చేసిన పుణ్యమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. బాగరటమ్మ గారు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ముందు సారు ఆధ్వర్య సారు కూడా ఈయన ఎంఆర్పిఎస్ జిల్లా కూడా అంటే ఎంఆర్పిఎస్ పైన కూడా అనేక పోరాటాలు కానీ కుల సంఘాల విషయం కలుపుకొని కానీ ప్రజల్ని చైతన్యం చేసుకుంటా ఆయన ఉద్యమం నడుపుకున్నాడు. కాబట్టి మనకు తెలుసు మార్కెట్లో ఎవరు పనిచేస్తున్నారు ఎవరు లేదు అనేది. ఈరోజు ఒక దళిత సంఘాలకే కాకుండా అనేక సంఘటనలు అన్ని కార్యక్రమ సమస్యల్లో కూడా ఆంధ్రసారి పాల్గొంటున్నారు. ఆయన దాదాపు అంటే ఇప్పుడు మన దళిత సంఘాలకు కూడా ఎంతో ఆయన ఉన్నదానికి ఎంతో కూడా కుల సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి కొన్నిగా. ఇంకా అన్న సార్ అంటే కూడా ఇలాంటి మహానుభావులవి గవర్నమెంట్ ఆఫీసుల్లో అందరూ కలిసి ఒక సెలవు రోజు కానీ ప్రకటించి అలాంటి చేసిన వాళ్ళని కూడా మనం గుర్తించి మనం కూడా వాళ్ళ స్వతంత్రం కోసం అన్నిట్లా మన పార్లమెంట్లో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి ఇలాంటి చట్టాలు మనం అమలు చేయాలంటే కూడా అలాంటి వాళ్ళు ఉన్నాళ్ళకి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము. కానీ అలాంటి కార్యక్రమం కూడా ఎప్పుడు పిలిచినా కూడా మేము కూడా ఎల్లవేళ సహకరిస్తాం. కానీ అలాంటి మహానుభావుని కూడా మనం కూడా అంతరంగా పెద్ద ఎత్తున చేసుకొని రేపు గవర్నమెంట్ మాకు అవకాశం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేడం గారిని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి మాటలు మేడం గారు మాట్లాడుతున్నాను. మాకు అవకాశం మాకు ఎందుకంటే అంత పెట్టుకోవడానికి